కేసీఆర్ ప్రభుత్వంలో కళాకారులకు అన్యాయం జరిగిందంటూ పెద్ద ఎత్తున కళాకారులు బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణను కలిశారు. కళాకారులు పెద్ద ఎత్తున కూడా హాజరైన పరిస్థితి. గత కేసీఆర్ ప్రభుత్వంలో మాకు ఉద్యోగాలు రాలేదు అని చెప్పేసి ఈసారి ప్రభుత్వం కూడా చాలా పెద్ద ఎత్తున మేనిఫెస్టో కళాకారులకు సంబంధించి మేనిఫెస్టో పెట్టింది. సో ఆ మేనిఫెస్టోను అమలు చేయాలని చెప్పేసి కళాకారులు పెద్ద ఎత్తున బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణను కూడా కలిశారు. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, కళాకారులు కలిశారుగా, ఏం చెప్తున్నారు? ఫస్ట్ మనం కళాకారులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏంటి సమస్య, ఏంటి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మీకున్న ఇబ్బందులు ఏంటి అసలు? గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు 550 మందికి మాత్రమే సాంస్కృతిక సార ద్వారా ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకా అంటే అర్హులైన చాలామంది కళాకారులు ఇంకా బయట చాలామంది ఉన్నాం. 10 సంవత్సరాలు ఎదురు చూసినాం ఆయన ప్రభుత్వంలో, కానీ మాకు తగిన న్యాయం అయితే జరగలే. ఆ పోరాటాన్ని కొనసాగింపుగా పిసిసి అధ్యక్షుడు ఉన్న రేవంత్ రెడ్డి గారిని అప్పుడు మేము పోయి కలిసినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పిండు, ఖచ్చితంగా మా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మీ కళాకారులకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని మేనిఫెస్టో కూడా పెట్టిరు ఆ విషయాన్ని. కానీ ఇప్పుడు 3 సంవత్సరాలు కావస్తుంది, మా కళాకారుల గురించి ఇంతవరకు ఆ ఊసే ఎత్తడం లేదు. దానిలో భాగంగానే మొన్న మేము ఇందిరా పార్క్ దగ్గర 1000 మంది కళాకారులతోటి పోరు దీక్ష కార్యక్రమాన్ని చేపట్టాం. అయినా కూడా ప్రభుత్వం మరి ఇంతవరకు మరి ఆ విషయం మీద స్పందన అయితే లేదు. ఆ విషయంలో భాగంగా ఆ రోజు ముఖ్య అతిథిగా మా కృష్ణన్న గారు ఆ రోజు ఆ సభకు రావడం జరిగింది. దానిలో భాగంగా కృష్ణన్న గారిని మర్యాదపూర్వకంగా కలిసి, అన్న మీరు సీఎం గారి అపాయింట్మెంట్ తీసుకొని మా కళాకారులకు న్యాయం చేయాలని కోరడం జరిగింది. కోరిన వెంటనే అన్న సీఎం ఆఫీస్కు ఫోన్ చేసి జయపాల్ రెడ్డి గారికి ఫోన్ చేసి ఈ విషయాన్ని సీఎం దృష్టి తీసుకుపోవాలన్నప్పుడు జయపాల్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా తీసుకుపోతా ఉన్నాడు. మరి అతి త్వరలోనే కృష్ణన్న గారి ఆధ్వర్యంలో మరొక 1000 మంది కళాకారులతో ఒక పెద్ద ప్రోగ్రాం కూడా డిజైన్ చేస్తున్నాం. ఖచ్చితంగా మా కళాకారులకు ఉద్యోగాలు వచ్చేంత వరకు కూడా మా పోరాటం ఆగదు. మీరు చెప్పండి, ఎట్లా ఉంది అసలు కళాకారుల పరిస్థితి ఎట్లా ఉంది? గతంలో కొంతమందికి అయితే ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న పరిస్థితి. సో మీరెందుకు అప్పుడు మరి సెలెక్ట్ కాలేదు? మీకు సంబంధించి ఏం చెప్తారు మరి? అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి కేసీఆర్ గారు తెలంగాణ సాంస్కృతిక సారథి పేరు మీద తెలంగాణ ఉద్యమంలో కష్టపడ్డటువంటి కళాకారులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయ్య బాలకృష్ణ చేతులకు ఇస్తే అసలుకి దానికి ఏ వ్యవస్థ లేకుండా ఇష్టం వచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి మరి మమ్మల్ని అందరినీ కూడా నిజమైన ఉద్యమంలో పనిచేసి రోడ్ల మీద పండుకొని కష్టపడి కన్నీళ్లు పెట్టుకుంటాం, మా సొంత ఛార్జీలు మేము పెట్టుకుంటాం, కాలినడకతోటి పోయిన ఉద్యమాలు చేసినటువంటి కళాకారులకు మాత్రం కన్నీళ్ళే మిగిలిచింది ఆ ప్రభుత్వం. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇస్తాం అని చెప్పేసి కాలయాపన చేస్తుంటే మరి రెండోసారి కూడా గెలిచిన తర్వాత కూడా మమ్మల్ని పక్కకు పెట్టేసి ఉన్నటువంటి సందర్భంలో మేము తిరుగుతున్నటువంటి సందర్భంలో ఒక పెద్దన్నగా ధైర్యం ఇచ్చినటువంటి అప్పుడు పిసిసి అధ్యక్షులు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి మాట మేరకు మేమందరం కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టాం. మరి 3 సంవత్సరాలు అవుతా ఉన్నది, ఇప్పుడు కూడా కాలయాపన జరుగుతుందేమో అని చెప్పేసి మాకు భయం అవుతా ఉన్నది. కాబట్టి మరి మొన్న పోరు దీక్షలో మరి మాకు భరోసానిచ్చినటువంటి మా అన్న మన టైగర్ ఆర్ కృష్ణన్న గారు ఈరోజు 50 సంవత్సరాల ఉద్యమంలో మరి మాది చిన్నది, ఎందుకంటే మా బడ్జెట్ కూడా ఈ తెలంగాణ ప్రభుత్వంలో మా బడ్జెట్ కూడా 0.1%. కాబట్టి ఇప్పుడున్నటువంటి కళాకారులందరూ కూడా చాలా పేదరికంతో అలమటిస్తూ ఉన్నారన్న. మరి ఈ యొక్క కళాకారులని ఈ ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని 100% మరి ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో రేపు సీఎం గారి అపాయింట్మెంట్ తీసుకొని సీఎం గారి ముందరనే కూర్చొని మా పెద్దన్నగా మరి అన్న మా వెనకంగా ఉండి మాకు ధైర్యాన్ని ఇస్తూ మరి మాకు ఉద్యోగాలు వచ్చేంత వరకు కూడా మరి అన్న మా వెనట్టే ఉండాలని చెప్పేసి మేము అందరం కూడా ఇప్పుడు మేము అన్నని మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వం అన్యాయం చేసింది, ఈ ప్రభుత్వం కూడా అన్యాయం చేస్తే మేము ఎవరిని కలవాలి. కాబట్టి మాకు పెద్దన్నగా ఇలా పెద్దన్నగా 50 సంవత్సరాల చరిత్ర ఉద్యమం ప్రతిదీ కూడా చదువు మీద తర్వాత హాస్టల్ పెట్టించి ఎన్నో వ్యవస్థలు చేసి ఇలా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఆర్ కృష్ణన్ అంటే ఉద్యమాలకు మరో పేరుగా. ఎట్లా గుర్తించాలి మీరు ఉద్యమకారులు లేకపోతే ఉద్యమ కళాకారులను మిమ్మల్ని ఎట్లా ప్రభుత్వం గుర్తించాలని కోరుకుంటారు? ఏం కావాలి అసలు మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి అసలు? గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పేపర్ కట్టింగ్స్ ఇప్పటికీ మేము భద్రపరుచుకొని ఉన్నాం. ఏంటంటే అప్పుడు ఏమన్నారంటే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సెల్ ఫోన్ లేవు, స్మార్ట్ ఫోన్ లేవు. ఇంకోటి ఏంటంటే ఒక కెమెరా మ్యాన్ ఫోటో తీయాలంటే పేదవాళ్ళు ఆ ఫోటో తీస్తే కనీసం అది, ఎందుకంటే అప్పుడు రీల్ కెమెరాలు ఉన్నాయి, తర్వాత డిజిటల్ కెమెరాలు ఉన్నాయి, ఆ ఫోటో తీసేది కానీ అక్కడ ఎక్కడ ఉన్నాయో తెలియదు. మేము ఏమున్నా ఉద్యమానికి ప్రియారిటీ ఇచ్చినాం, కానీ మన షోప్ టాప్లోకి అయితే ఏనాడు కూడా మేము ఛాన్స్ చేయలేదు. ఇప్పుడు అయినా కానీ మాకు కొన్ని పేపర్ కట్టింగ్స్ మేము అందరం కూడా గ్యాదర్ చేసుకొని అందరం కూడా ఒక ప్రొఫైల్ పెట్టుకొని ఉన్నాం. ఆ ప్రొఫైల్ ఆధారంగానే అప్పుడున్నటువంటి న్యూస్ పేపర్ కట్టింగ్స్ కావచ్చు, తర్వాత అప్పుడున్నటువంటి ఫొటోస్ కావచ్చు, దాని ఆధారంగా తీసుకొని
అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఏజ్ ఎంత ఉంది, ఏజ్ని కూడా పరిగణలో తీసుకోమని చెప్పేసి జెన్యున్ వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వమని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పుడు ఎట్లా ఉంది కళాకారుల పరిస్థితి ఎట్లా నువ్వు పాట రూపంలో? ప్రజల కొరకు పాటుపడే కళాకారులము, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులము. పగలు కొరకు పాటుపడే కళాకారులము, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులము. ఆ ఆ జోల పాట పాడి అమ్మ పాట నేర్పిన, ఊయలతో ఊపుతునను రడించిన. అమ్మ రుణం తీర్చ శక్తి లేకపోయనా, నా రచనే అమ్మ పాట రుణం తీర్చెనా. ప్రజల కొరకు పాటుపడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. ప్రజల కొరకు పాటుపడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. డప్పుడోలు మధ్యలతో దరువులేసినము, పల్లె సుద్దులు బాగోతులు ఎన్నో ఆడినము. సుద్దులెన్నో చెప్పినా సుఖము లేదురా, బాగోతులు ఆడిన బతుకు తెరువు లేదురా. ప్రజల కొరకు పాటుపడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. ప్రజల కొరకు పాటుపడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. అంతప్పుడు కొంతమంది మహిళా కళాకారులు కూడా ఉన్నారు. అమ్మ ఏం చేస్తూ ఉంటారు? రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ ఉంటాయి, మరి ప్రోగ్రామ్ లేనప్పుడు మీరు ఎట్లా ఉండబోతుంది? మీ జీవన అభివృద్ధికి సంబంధించి ఎట్లా ఏం చెప్తారు ప్రభుత్వానికి? ప్రోగ్రామ్ లేనప్పుడు మామూలుగా ఇంటికాడ ఉన్న పనులు చేసుకుంటాం సార్. మా తెలంగాణ ఇప్పుడు తెలంగాణ తెచ్చుకున్నదే మేము పోరాడి తెలంగాణ తెచ్చుకున్నది దేనికోసం అని అంటే మా బ్రతుకులు బాగుపడతాయి అనే ఉద్దేశం మీద మేము తెలంగాణలో మేము పోరు చేసి ఎన్నో పాటలు అల్లి మాటకు మాట మీరు మాటతోని సమాధానం చెప్తే మేము పాటతోని ప్రజలను మేము మెప్పిస్తాము. అలాంటి టాలెంట్ మాకున్నది. కాకపోతే ఏంటంటే పోయిన ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగింది. ఎట్లా అన్యాయం జరిగిందంటే అప్పుడు రసమయ్య బాలకిషన్ ద్వారా మాకు చాలా అన్యాయం జరిగింది. అప్పుడు ఆయన ఇష్టం ఉన్న వాళ్ళకు ఆయనకు ఎట్లా ఏ విధంగా అనిపించిందో తెలియదు, కానీ ఆయన ఇష్టం ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మేము వెనుకబడిపోయిన కళాకారుల లెక్క మేము అసలు ఏం చేయాలన్నా కూడా మాకు కనీసం ప్రోగ్రామ్స్ కూడా వస్తలేవు. ఎందుకంటే మేము ప్రోగ్రామ్స్ మీదనే ఆధారపడి ఉంటాం. కాబట్టి మాకు ఈ ఆర్కిస్ట్రా ద్వారా మాకు అవకాశం కల్పించి ఉద్యోగాలు ఇవ్వగలరని. ఇప్పుడు గద్దరన్న కూతురే ఉంది, వెన్నెల గద్దర్, ఇప్పుడు సాంస్కృతిక మండలి చైర్మన్ సంబంధించి ఉన్నారు. గద్దరన్న కూతురు సంబంధించిన కలిసిర్రా? ఏమన్నా ఈ ప్రభుత్వంలో ఎవరైనా మంత్రులు కానీ ఎవరైనా కలిసిర్రా? చెప్పే ప్రయత్నం చేసిర్రా? అందరి మంత్రులను కలిసినాం సార్. మేము అసలు ఎక్కని గద్దె లేదు, అసలు చేయని ఎక్కని గద్దె లేదు. అసలు మేము చెప్పని మా బాధ చెప్పని మంత్రులు లేరు. మేము అందరినీ చాలా కలిసినాము. వెన్నెలక్కను కూడా కలిసినాము. అక్క ఏమన్నదంటే అధికారుల చేతిలో ఉన్నది, వాళ్ళు బడ్జెట్ మీకు కేటాయిస్తే మేము ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నామని అక్క చెప్పడం జరిగింది. ఆ విధంగా మేము ఇలా ముందుకు సాగుతున్నాం. అయ్య ద్వారా మాకు ఉద్యోగాలు కల్పించగలరని కోరుకుంటున్నాం.
అన్న ఏం చెప్తారు? చాలామంది కళాకారులు ఇప్పటికి కూడా ఉద్యోగాలు లేకుండా ఉన్న పరిస్థితి. సో ఏం చెప్తారు? ప్రభుత్వానికి ఏమి కళాకారుల యొక్క పాటల వల్ల సాహిత్యం వల్లనే తెలంగాణలో పెద్ద ఉద్యమం ప్రజరిల్లింది. తెలంగాణ వచ్చిందంటే నాయకుల వల్ల రాలేదు. కళాకారుల పాటలతోటి ప్రజలలో ఇంటింటికి చైతన్యం వెల్లివిరిసి ఉద్రేకం రగిల్పి తెలంగాణ ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకుపోయింది. అందులో వీళ్ళ పాత్ర ఎక్కువ. ఎందుకంటే 1,00,000 మాటల కంటే ఒక పాట మంచిది, 10,000 మాటలు కూడా ఓ మనిషిని చెల్లింపజేయాయి. కానీ ఒక్క పాట ఉద్యమ స్ఫూర్తిని, ఉద్యమ కార్యాచరణను వాళ్ళలో రగులుపుతుంది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో చాలామంది, వేలాది మంది ఉద్యమంలో పాల్గొన్నారు, పాటలు రాశారు, పాటలు పాడారు. అందులో గత ప్రభుత్వం కొంతమందికి మాత్రమే, వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళకు నచ్చిన వాళ్ళకు మాత్రమే 500 150 500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. మిగిలిన వారికి కల్పించలేదు. మిగిలిన వారు ఇంకో 500 నుంచి 700 వరకు ఉంటారు. వాళ్ళందరికీ కూడా కల్పించవలసిన అవసరం ఉంది. దాని మీద ముఖ్యమంత్రి తొందరలోపల కలిసి గతంలో అన్యాయం జరిగిన అనేక వర్గాలకు ముఖ్యమంత్రి చేరదీసి వాళ్ళకి ప్లాట్లు ఇస్తుడు, ఉద్యోగాలు ఇస్తుడు, అనేక అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఇస్తుడు. వీళ్ళైతే మరింత దానికి జెన్యున్గా అర్హులు కాబట్టి వాళ్ళకి కల్పించాలని ముఖ్యమంత్రికి మాట్లాడి ఒప్పిస్తామని నమ్మకం నాకుంది. అన్యాయం జరిగిన వాళ్ళకు న్యాయం చేయడంలో రేవంత్ రెడ్డి తప్పనిసరి ముందు ఉంటాడు. వీళ్ళకి అన్యాయం జరిగింది, న్యాయం చేయాలి. చాలామంది బీసీ బిడ్డలే ఉన్నారు, బహుజన బిడ్డలే ఉంటారు కళాకారులకు సంబంధించి. సో ఎట్లా ఉండబోతుంది ఒకవేళ ప్రభుత్వం కనుక మీ మాట వినకపోతే వీళ్ళకి సంబంధించి పోరాటం ఎలా ఉండబోతుంది? వినకపోతే అనేది లేదు. ఇది పెద్ద గొంతెమ్మ కోరికే కాదు, చాలా చిన్న కోరికే. జెన్యూన్ ఉంటే తప్పనిసరి రేవంత్ రెడ్డి వింటాడు. జెన్యూన్ మీరు చూడండి, చరిత్రాత్మకమైన విషయం మీకు గుర్తు చేస్తా. ఆంధ్రసి తెలంగాణ అంత గొప్ప గాయకుడు, కవి. ఆయన గత ప్రభుత్వంలో అన్యాయం జరిగింది, ఈయన పిలిచి చేరదీశాడు. చనిపోతే పోయి పాడేమోశాడు. చీఫ్ మినిస్టర్ ఎక్కడన్నా పాడేమోసి ఉండాలా? అన్యాయం జరిగింది కాబట్టి ఆయనకు అంతా ప్రోత్సహించి చివరికి ఆయన పాడేమోయడం ముఖ్యమంత్రి. అది చరిత్రాత్మకమైనటువంటి సంఘటన. రాజకీయంగా ఇప్పుడు మేము కొట్లాడతాం, ఎన్నైనా కొట్లాడతాం. ఫీజులు కావాలి, రిజర్వేషన్లు కావాలని కొట్లాడతాం. అమ్మతోటైనా కొట్లాడతాం, నాయనతోటైనా కొట్లాడతాం మన డిమాండ్ల కోసం. జెన్యున్ ఉన్నప్పుడు ఏ మాటగా మాట చెప్తే జెన్యున్ విషయాల లోపల ముఖ్యమంత్రి గారు బాగా స్పందిస్తున్నారు. ఈ విషయంలో కూడా స్పందిస్తారనే నమ్మకం నాకు ఉంది. వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది, వీళ్ళు తప్పనిసరి జరుగుతుంది, న్యాయం జరుగుతుంది, జాబులు వస్తాయని నాకు పూర్తి స్థాయి నమ్మకం ఉంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఏదైతే అందశ్రీకి ఇచ్చిన గౌరవం చూస్తున్నారో తెలంగాణ పాటకు సంబంధించి కూడా అందశ్రీ పాడిన పాటకు కూడా రాష్ట్ర ప్రభుత్వ గీతంగా గుర్తించడం జరిగింది. సో అందశ్రీ చనిపోయిన తర్వాత కూడా అందశ్రీ స్వయంగా ముఖ్యమంత్రి పాడమోసిన ఘటన కూడా చూస్తున్నాం. సో కళాకారులు అంటే ముఖ్యమంత్రికి చాలా ఇష్టం. సో వీళ్ళకి సంబంధించి వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించారు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా అర్హులు. కాబట్టి వీళ్ళకి సంబంధించి త్వరలోనే ముఖ్యమంత్రిని కలుస్తాను, ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా స్పందిస్తాడని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. గత కేసీఆర్ ప్రభుత్వంలో కొంతమందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు, వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు. కాబట్టి వీళ్ళు ఇంకా ఉద్యోగాలు లేకుండా తిరుగుతున్న పరిస్థితి. సో ఖచ్చితంగా వీళ్ళందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక సుమారు 1000 మంది కళాకారులు అయితే ఉంటారు. ఆ 1000 మంది కళాకారులకు ఉద్యోగాలు వచ్చేంత వరకు ప్రభుత్వంతో కలిసి పోరాటం చేస్తా అని చెప్పేసి ఆర్ కృష్ణ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తెలుగుల కోసం హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.